కదా. ఇప్పుడు మీకు వెరైటీగా చూపించబోతున్నాను నూడిల్స్ సమోసా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి నేను చెప్పేస్తూ ఉంటాను, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మామూలుగా మీరు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అవి చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు కొంచెం టేస్ట్ మారాలి అని అనిపించినప్పుడు ఆ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఏదో చేసుకున్నప్పుడు నూడిల్స్ రైస్ ఇది సమోసాలో స్టఫ్ చేసి కూడా సమోసా ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, చూసేయండి. దీనికి కావాల్సిన ముందు నేను నూడిల్స్ తీసుకున్నానండి. నూడిల్స్ నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఎందుకంటే మన సమోసాలు కొంతమంది ఇష్టపడతారు, నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అంటున్నాం కదా, నూడిల్స్ రైస్ అంటున్నాం కదా, నూడిల్స్ అలాగే తినేవాళ్ళు కూడా ఇష్టపడతారు కదా, అందుకని నేనైతే 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఎవరికి ఎలా కావాలో ఇందులో 2 ఐటమ్స్ అట్ ఏ టైం మీకు రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఒకటే ఎప్పుడైనా ఏదైనా ఒకటే మనం చేయగలుగుతాం, కానీ ఈ నూడిల్స్ అయితే మనం సమోసాలు చేసుకోవచ్చు, నూడిల్స్ రైస్ చేసుకోవచ్చు. అదేలాగా ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను కదండి. ఇప్పుడైతే నేను నూడిల్స్ ఉడకపెట్టుకోవడానికి వాటర్ అయితే తీసుకున్నానండి.